సానుకూల దృక్పథంతో ఎలా మెదలాలి, మన మంచికే జరిగింది అని ఎలా గుర్తించాలి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఎవరైతే ఈ పాజిటివ్ థింకింగ్ అంటే సానుకూల దృక్పథంతో ఉంటారో వాళ్ళ జీవితంలో ఏటికి ఎదురీదుతున్నట్టుగా కాకుండా పడవలో పయనిస్తున్నంత సులభంగా జీవితం ముందుకు సాగిపోతూ ఉంటుందట. ఒక సంఘటనని ఉదాహరిస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాము. ఒక బాబు పిల్లలందరితో కలిసి ఆటపాటగా గడుపుతూ ఉండేవాడట. పిల్లలందరూ చాలా ఎనర్జెటిక్గా, పుష్టిగా, బలంగా ఉండేవాళ్ళట. ఈ బాబుకి మాత్రం ఎప్పుడూ అలసటగా, నీరసంగా, నిస్సత్తువగా ఉండేదట. ఏంటో నేను వాళ్ళలాగా ఆడలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉండేవాడట. నీరసంగా, నిరుత్సాహంగా ఉండటం వల్ల స్నేహితులు కూడా ఆటపాటల్లో ఇతన్ని పక్కన పెడుతూ ఉండేవాళ్ళనమాట. అది తట్టుకోలేక ఈ పిల్లవాడు బాధపడుతూ ఉండేవాడట. ఇలా కొన్ని రోజులు గడుస్తూ వచ్చాయి. ఒకరోజు పిల్లలందరూ కలిసి కోతి కొమ్మచ్చి ఆడదామని చెప్పి చెట్టుపైకి ఎక్కి ఆడుతూ ఉన్నారట. ఈ అబ్బాయి కూడా రోషంతో నేను ఆడతాను, నన్నెందుకు అందరు పక్కన పెట్టేస్తున్నారు, నాకెందుకు బలం లేదో చూపించుకుంటాను అన్నట్టుగా ఇతను కూడా ఆటలో భాగంగా చెట్టు పైన ఎక్కాడట. ఆడుతూ ఆడుతూ అక్కడ నుంచి జారిపడ్డాడు. అక్కడితో అతని చేయి కాస్త విరిగింది. ఇప్పటికే నేను నిస్సత్తువగా, బలహీనంగా ఉన్నాను అంటే మళ్ళీ నా చేయి విరిగిందే అయ్యో అని చెప్పి బాధపడుతూ ఉండేవాడట. ఇలా కొంతకాలం గడిచింది. ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్లో భాగంగా లేదు ఈ అబ్బాయి చేతిలో రాడు వేయాలి, వంకరపోయేటువంటి అవకాశం ఉంది, ఇతను జీవితంలో ఎప్పటికీ కూడా చేయిని పూర్తి స్థాయిలో సరిగ్గా ఎత్తలేడు, తనకు కావాల్సినటువంటి అవసరాలు మాత్రమే తీర్చుకోగలుగుతాడు అని చెప్పి అతనికి రాడు వేయడం జరిగింది. ఇంకా అక్కడితో ఆ బాబు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండటం, ఇంతకు ముందులాగా రెండు చేతులు యాక్టివ్గా ఉండలేకపోవటం, ఒక చేతితో ఏ బరువు పట్టాలన్నా భయభయంగా ఉండటం, చెప్పి మానసికంగా కుంగుబాటికి గురవ్వటం ఇలా జరుగుతూ ఉండేదట. జిమ్కు వెళ్ళి చిన్న చిన్న మోతాదులో బరువులు పడుతూ ప్రాక్టీస్ చేయడం ద్వారా కొంతవరకు మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి డాక్టర్ గారు ఈ పిల్లవాడి ముందే తండ్రికి సలహా ఇచ్చాడట. ఇది విన్నటువంటి ఆ పిల్లవాడు చాలా సంతోషపడి, అమ్మా నా చేయి పూర్వస్థితికి తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఉందన్నమాట అని ఇక ప్రయత్నం మొదలెట్టాడట. యుక్త వయసు వచ్చింది. నేను జిమ్లో జాయిన్ అవ్వటం, చక్కగా ఆ చేతికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అన్నీ చేయటం అలవాటుగా మార్చేశాడు. అతనికి తెలియకుండానే అతడు చక్కగా ఎక్సర్సైజ్ చేయటము, ఈ ఎక్సర్సైజ్ కోసం ఉదయమే లేవటము, ఇలా తెలియకుండానే తన జీవితంలో మంచి అంశాలు అలవాటుగా మారిపోయాయి. ఉన్నాడు జిమ్ కోసం మంచి ఆహారం తింటూ ఉన్నాడు, జిమ్ కోసం ఉదయమే లేస్తూ ఉన్నాడు. కాబట్టి అతనిలో చాలా చాలా మంచి మార్పులు వచ్చాయి. పుష్టికరమైనటువంటి శరీరంతో, చూడచక్కని రూపంతో, ఆకట్టుకునేటువంటి శరీర తత్వంతో అందంగా తయారయ్యాడు. చేయి విరగటం వల్ల చేయిని సరిగ్గా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ ఇచ్చినటువంటి సలహా మేరకు చేయి కోసం జిమ్లో చేరినటువంటి ఆ వ్యక్తి పూర్తి శరీరం పైన దృష్టి పెట్టి ప్రధానమైనటువంటి పాత్రని పోషించింది. ఇక మిగతా అందరికన్నా తనని బలీయమైనటువంటి వ్యక్తిగా, ఆకర్షవంతమైనటువంటి రూపం కలిగినటువంటి వ్యక్తిగా నిలబెట్టింది. చూసారా, ఏది జరిగినా మన మంచికే అంటాము అని చెప్పి సానుకూలంగా ఆలోచించడం అంటే ఇది. అతనికి చేయి విరిగిన దగ్గర నుంచి బాధపడుతూ పదే పదే ఆలోచిస్తూ నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళిపోలేదు. తన ఆలోచన విధానాన్ని పాజిటివ్ థింకింగ్ లోకి మార్చుకున్నాడు. నేను ఏం చేస్తే బాగుపడతాను, ఏం చేస్తే అందరిలా మళ్ళీ ఉండగలుగుతాను, పట్టు వదలకుండా ఆ వైపు ప్రయత్నించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో పనినైతే మొదలుపెట్టాడు. అందరూ ఊహించనంతటి గొప్ప మార్పుని చవిచూశాడు. ఆ పరిణామంతో చేయిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవటం, అందమైనటువంటి రూపంతో బయటికి రావటం, అంతేకాకుండా పుష్టిగా, ఆరోగ్యంగా, మంచి ఆహారపు అలవాట్ల లాంటి మంచి అలవాట్లన్నీ జీవితంలో భాగమయ్యాయి. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఆ క్షణము ఆ అబ్బాయి ఎంతో కుమిలిపోయి ఉండవచ్చు, నా చేయి విరిగిందే అని. నా చేయిని మళ్ళీ మామూలు స్థితికి తెచ్చుకోవాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పము అతన్ని జిమ్ వైపు ఆకర్షింపచేసింది. ఇలాగే మన జీవితంలో ఏది జరిగినా దాని వెనకాల ఏదో ఒక మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో సానుకూలతని చూస్తే చివరగా జరిగింది మంచి. ఏ దెబ్బ తగలనటువంటి వాళ్ళు ఇప్పుడు బలహీనులుగా మారిపోయారు. దెబ్బ తగిలి జిమ్లో చేరినటువంటి పిల్లవాడు పుష్టిగా మారిపోయాడు. మన జీవితంలో ఏదైనా జరగనివ్వండి, కావలసుకుని ఎవరం చెయ్యం కదా, అనుకోనటువంటి సంఘటనల ఆధారంగా ఏదో విధివశాత్తు వల్లనో, ఏదో మనల్ని గురి చేసినటువంటి ఇబ్బందుల వల్లనో, ఇలా రకరకాల కారణాల వల్ల మన జీవితంలో కూడా రకరకాల బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏది జరిగినా మన మంచికే అనేటువంటి ఉద్దేశంతో కనుక ముందుకు సాగగలిగితే, ఏదైతే దెబ్బతిన్నటువంటి అంశంలో నుంచి కొత్తగా ఏదైనా నేర్చుకోగలమా, అందులో నుంచి మరింత కొత్తగా మనం ఏ విధంగా పుట్టాలి అనేటువంటి ఆలోచనతో కనుక మనం ముందుకు సాగితే ఖచ్చితంగా ఆ కష్టంలో నుంచే మళ్ళీ మొలకెత్తుతావు. నేను ఇబ్బంది పెట్టినటువంటి సంఘటన ఉంటుందో ఆ ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనే నీ పాలిట వరంగా మారుతుంది. నీ ఆలోచన విధానం సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అలా కాకుండా అయ్యో నా చెయ్యి విరిగింది, నేను చెయ్యి లేపొద్దు, బరువులు లేపొద్దు, నేను తినకూడదు, నేను జాగ్రత్తగా నడవాలి, నేను ఇలాగే ఉండాలి అంటూ బాధపడుతూ కూర్చుంటే బొద్దుగా తయారవుతూ లేనిపోని చెడలవాట్లనే అలవాటుగా మార్చుకునేవాడు. కానీ ఇక్కడ సానుకూలంగా ఆలోచించాడు కాబట్టి అందరికన్నా భిన్నంగా అద్భుతమైనటువంటి పుష్టి కలిగినటువంటి వ్యక్తిగా బయటికి రాగలిగాడు. కదా, మన ఆలోచన విధానంలోనే ఉంది కదా. కష్టంలో నుంచి
సానుకూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళితే అందులో నుంచి మరొక శుభ పరిణామం ఎదురవుతుంది. కానీ కష్టంలో నుంచి నెగిటివిటీని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతే ఆ నెగిటివిటీకి ఏదైతే అననుకూలమైనటువంటి దృక్పథానికి మరో నెగిటివిటీ అంటే మరో అననుకూలమైనటువంటి దృక్పథము తోడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని ఏది జరిగినా పాజిటివ్ థింకింగ్తోనే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మన జీవితంలో ఏదైనా జరగరాని సంఘటన జరిగిందే అనుకోండి, ఏదో మంచి జరగటం కోసమే ఇలా జరిగింది అన్నట్టుగా సానుకూలమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలే తప్ప కోపంతో అరుస్తూ దురుసుగా వ్యవహరిస్తే మాత్రమే అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రాజుగారికి వేలు తెగిందట. మంత్రి గారిని పిలిచి వైద్యుని పిలిపించండి అని చెప్పారట. మంత్రి గారు వైద్యుని పిలిపిస్తూ రాజుగారు అన్నారు పొద్దుంత పని అయింది అని చెప్పి బాధపడుతూ మంత్రి గారితో అంటే మంత్రి గారు అన్నారట ఏది జరిగినా మన మంచికే వెళ్ళండి అని చెప్పి రాజుగారితో అన్నారు. ఆశ్చర్యపోయినటువంటి రాజు ఇదేంటి రాజునైనటువంటి నన్ను పట్టుకొని వేలుకు గాయమైతే ఏది జరిగినా మన మంచికే అంటాడా, ఇతన్ని లోపల బంధించండి అని చెప్పి సైనికులకు చెప్పాడట. అంతటా మంత్రిని తీసుకెళ్లి బంధించేశారు. గారికి వైద్యం చేయటము, ఆ తర్వాత రాజుగారు వేట విహారము చేయటం కోసమై అడవికి బయలుదేరాడట. వెళ్ళగా వెళ్ళగా అతను దారి తప్పి ఒక రకమైన చెందినటువంటి ప్రజలు నివసించేటువంటి ప్రాంతానికి వెళ్ళారట. అక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ ప్రాంతంలోకి ఎవరైనా దారి తప్పి వచ్చారు అంటే అమ్మవారే వారిని పిలిచిందని చెప్పి ఎవరైతే అలా దారి తప్పి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని అమ్మవారికి బలి ఇవ్వాలి అని చెప్పి ఒక సిద్ధాంతం ఉంటుంది. అందుకోసమని రాజుగారు దారి తప్పి వచ్చారు కదా అంటే అమ్మవారే అతన్ని కోరుకున్నారు, ఇతన్ని బలి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అతన్ని పట్టుకొని బంధించి అమ్మవారి ముందు బలి ఇవ్వటం కోసం తీసుకొని వెళ్తూ ఉంటారు. రాజుగారు చాలా బాధపడుతూ ఉంటారు. ఇదేంటా ఇంత తెలివిగలిగినటువంటి నేను ఇలా ప్రవర్తించానా, దారి ఎలా తప్పిపోయానా, ఇంతలా రాజులా బ్రతికి వీళ్ళ చేతిలో మరణించాల్సి వస్తుంది అని చెప్పి బాధపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాడట. ఇంకా వాళ్ళు బలి ఇవ్వటానికి పూర్వం ఇతని శరీరం పైన ఏమైనా గాయాలు ఉన్నాయా అని చెప్పి అణువణువును పరిశీలిస్తూ ఉన్నారట. ఎందుకు అంటే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం శరీరం పైన గాయం కనుక ఉంటే అతన్ని బలి ఇవ్వకూడదు అనేటువంటి సూత్రం ఉందన్నమాట. అందుకోసమని శరీరం పైన ఇతనికి ఎక్కడైనా గాయాలు ఉన్నాయా అని చెప్పి అనువనువు వెతుకుతూ ఉంటే ఇతని వేలికి గాయం కనిపించిందట. ఇంకా అంతే రాజుగారిని కట్లన్నీ విప్పదీసి నువ్వు బలి ఇవ్వటానికి పనికిరావు, వెళ్ళిపో అని చెప్పి పంపించేశారట. ఇంకా రాజుగారు బ్రతుకు జీవుడా అంటూ గుర్రాన్ని వేసుకొని పరుగున తిరిగి తన రాజ్యానికి వచ్చేసాడట. వచ్చి రాగానే మంత్రి గారి దగ్గరికి పరుగున వెళ్ళి నువ్వు పొద్దున ఏది జరిగినా మన మంచికే అంటే నాకు అర్థం కాలేదు, నిజమే నువ్వు అన్నట్టుగానే ఏది జరిగినా మన మంచికే, నాలుకే కనుక గాయం కాకపోయి ఉంటే ఇప్పుడు నా మెడ కాస్త తెగేది, ఏది జరిగినా నిజంగా మన మంచికే, అనవసరంగా నిన్ను బంధించాను, నన్ను మన్నించు అంటూ మంత్రి గారిని విడిపించారట. అప్పుడు కూడా మంత్రి గారు నవ్వుతూ ఇది కూడా మన మంచికే జరిగింది అని చెప్పి మంత్రి గారు అన్నారట. రాజు ఆశ్చర్యపోతూ ఇదేంటి నిన్ను బంధించటం కూడా మన మంచికే జరిగిందా అని చెప్పి ఆశ్చర్యంగా అడిగాడట. అవును రాజావారు, ఒకవేళ నన్ను బంధించకపోతే మీతో పాటు నేను అడవికి వచ్చేవాడిని, దారి తప్పిపోతే మీకంటే గాయం ఉంది కాబట్టి మిమ్మల్ని వదిలేశారు, కానీ నాకే గాయం లేదు కదా, నన్ను ఖచ్చితంగా అక్కడ వాళ్ళ దేవతకి బలి ఇచ్చేవాళ్ళు, అందుకోసమని ఏది జరిగినా మన మంచికే అని చెప్పి మంత్రి గారు రాజుగారితో సెలవిచ్చారట. నిజమే, మనకి తెలియకుండా మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం ఒక కోణంలోనే చూస్తూ ఉంటాం, కానీ మనకు తెలియకుండా ఇంకో కోణంలో ఏదో జరుగుతూ ఉంటుంది. అందుకోసమని ఏది జరిగినా మన మంచికే జరిగిందేమో అనేటువంటి ఆలోచన దృక్పథంతో కనుక ముందుకు వెళ్ళగలిగాము అంటే కోపము ఆవేశం లాంటివి మన చేతిలోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తొందరపడి అరవటాలు, ఆవేశపడటాలు, శత్రుత్వ భావనలు ఇవన్నీ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అది మన మంచికే జరిగింది, దాని వెనకాల ఏదో కారణం ఉండి ఉంటుంది, నిదానంగా కారణం నివృత్తి అవుతుంది అనేటువంటి భావనతో ముందుకు వెళ్లితే ఆవేశంతో కూడినటువంటి ఆలోచనలు రావు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఎప్పుడు సానుకూల దృక్పథంతోనే ముందడుగు వేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.